హరిత గారి గురించి కూడా చెప్పండి. హరిత వచ్చేసి తను ఏంటి తన ఏంటిది యాక్చువల్లీ హరిత గారు అనుకుంటున్నాను. ప్రొడ్యూసర్, కో డైరెక్టర్, మేనేజర్, మళ్ళీ తర్వాత ఇది కాస్ట్యూమ్ డిజైనర్, లిరిక్స్, నెక్స్ట్ ఇంకొక థ్రిల్లర్ మూవీ ఉంది ఆమె దగ్గర కాన్సెప్ట్, దానికి డైరెక్షన్ చేస్తా అంటాన్ని. ఇవన్నీ ఉన్నాయన్నమాట. షీఈ్ స్ట్రాంగ్ లేడీ అనమాట. ఆమెను బిగ్ బాస్లో పంపిస్తే నాకు తెలిసి 18 మంది ఉంటారు కదా, వాళ్ళకి తెలిసి 2 వీక్స్కే సార్ నాగార్జున సార్ ప్లీజ్ సార్ ట్రాఫీ ఆమెకి ఇచ్చేయండి సార్, మా వల్ల కాదు సార్, అట్టే మేము ఇక్కడ తింటాం అంటాం అంతే అని చెప్పేసి అంటారు. అంత ఘోరం అనమాట. నేను ఫైటర్ గా, లేడీ టైగర్ గా మీ అందరికీ తెలుసు, కానీ రియల్ లైఫ్ టైగర్, ఫైటర్ అన్నీ మా హరిత గోగినేని గారు. తను ఒక మూవీ మొత్తాన్ని తన భుజాల మీద వేసుకొని తన మూవీకి ప్రొడ్యూసర్గా మాత్రమే కాదు చాలా పనులు చేశారు. ఇప్పుడు చెప్పారు కదా సోహెల్ గారు ఎన్ని చేశారు, అన్నిగా మేనేజర్గా, కాస్ట్యూమ్ డిజైనర్గా, లిరిక్ రైటర్గా చాలా చేశారు. అండ్ తనకి చాలా టాలెంట్స్ ఉన్నాయి. మల్టీ టాలెంటెడ్ పర్సన్ హరిత గోగినేని. అంటే నిజం చెప్తున్నా, అంటే ఒకటి చెప్పాలనుకుంటున్నా, కరెక్ట్ ప్రాపర్ టైంలో స్టార్ట్ చేసి ప్రాపర్ టైంలో సినిమా కంప్లీట్ చేసేసి అన్నీ ప్రాపర్గా కరెక్ట్గా ప్లాన్డ్గా రిలీజ్ చేసుకుంటూ వెళ్ళారు. నిజం చెప్పాలంటే ఇట్స్ ఎ రిస్క్ యాజ్ ఎ ప్రొడ్యూసర్గా. షీఈ్ న్యూ, కొత్త ప్రొడ్యూసర్స్ వాళ్ళు 100 కోట్ల ఆస్తి ఉండో లేకపోతే కోట్ల ఆస్తి ఉండో అట్లా కాదు. ఉన్న దాంట్లో వాళ్ళు కరెక్ట్గా మంచి ప్రాపర్గా మంచి బడ్జెట్ పెట్టి మంచి సినిమా, మంచి క్వాలిటీ సినిమా. నేను ఎప్పుడైతే ఎంటర్ అయినో వాళ్ళు అనుకున్న బడ్జెట్ వేరు, ఎప్పుడైతే నేను ఎంటర్ అయినో అప్పుడు అనూప్ రూబెన్స్ అన్న మ్యూజిక్, ఆండ్రూ కెమెరా, ఆండ్రూ సార్ అండ్ ప్రవీణ్ పుడి గారు ఎడిటర్. సో ఇట్లా ప్రతి ఒక్కటి క్వాలిటీగా కరెక్ట్గా టెక్నికల్లీ మంచిగా పెట్టేసి టెక్నీషియన్స్ని సినిమా కంప్లీట్ చేసింది. చేసిన తర్వాత నేను ఒక క్వశ్చన్ అడిగిన, ఓకే 2 టైప్స్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ ఉంటారు. ఆ 2 టైప్స్ ఆఫ్ ప్రొడ్యూసర్ ఏంటంటే, ఒకరిని ఆల్రెడీ చెప్పిన, ఒకరు ఏంటంటే డైరెక్ట్ సినిమా థియేటర్లో రిలీజ్ చేస్తాను. ఎందుకంటే నేను థియేటర్లో బిజినెస్ అయినా అవ్వకపోయినా నేను పట్టుకొని అయితే నేను సినిమా పెట్టుకొని నేను 1 year 2 years వరకు అయితే డిలే చేసుకొని నేను చేసేది ఏముంది అని కొన్ని ప్రొడ్యూసర్స్ ఉంటారు. అంటే ఆడియన్స్ మీద నమ్మకంతోనే. సో ఆడియన్స్ మీద నమ్మకంతోనే ఇప్పుడు వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, అభి అన్న డైరెక్టరు. సో ఇద్దరు కలిసి ఆ ధైర్యం, అంటే ఏంటంటే వాళ్ళ సినిమా మీద వాళ్ళకి నమ్మకం, అట్ ది సేమ్ టైం నాకు నమ్మకం. ఇప్పుడు ఫస్ట్ సినిమా రిలీజ్ చేస్తున్నారు, ఒక్కటే భయం, నేను అందుకే భయపడుతున్నాను ఒకటే, నేనేందంటే వాళ్ళని నేను రేపటి రోజున వాళ్ళు ప్రౌడ్గా ఫీల్ అయ్యేలాగా, అట్ ది సేమ్ టైం వాళ్ళ డబ్బులు, కోట్ల రూపాయల డబ్బులు మనము సరే ఓకే మనం ఆలోచిస్తాం 150 250 పెట్టి లేకుంటే 300 పెట్టి మనం ఒక టికెట్ కొంటాం అనుకోండి, కానీ కోట్ల రూపాయలు పెట్టిన బాధ కూడా అర్థం చేసుకుంటే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే నేను ఎందుకు అంటున్నానంటే, ఇది ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి పోతూ ఉన్నాయి, కొన్ని సినిమాలు మాత్రమే హిట్ అయితే, కొన్ని సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యి హిట్ అయితే, బయట పోస్టర్స్ చూస్తాం, బయట ఇదంతా చూసుకొని మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దాని వెనకాల ఎంత శ్రమ ఉంటుంది, ఎన్ని కోట్ల రూపాయలు ఉంటాయి, ఎంతమంది టెక్నీషియన్స్ వర్క్ చేస్తారు, ఇదంతా చేసేది వాళ్ళ కోసం కాదు కదా. వాళ్ళు ఒకటే అంటారు, ఏ ప్రొడ్యూసర్ అన్న రాసి పెట్టుకోండి. ఈరోజు నేను ఆడియన్స్ అందరికి ఒకటే చెప్తున్నా, ఏ ప్రొడ్యూసర్ సినిమా చేసినా కూడా ఒక్కటే మాట మాట్లాడతాడు. ఏం మాట్లాడతారు తెలుసా? నేను ప్రొడ్యూసర్స్ నేను మాట్లాడినప్పుడు ఒక్కటే ఆన్సర్ వాళ్ళ దగ్గర, మన డబ్బులు మనకు వస్తే చాలు అని అంటారు. ప్రాఫిట్స్ ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయరు ఇక్కడ, ఏ ప్రొడ్యూసర్ అయినా. నిజంగా చెప్తున్నది, ఐ స్వేర్ చెప్తున్నా, 80% ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎవ్రీ వన్ విల్ ఎక్స్పెక్ట్ దాట్ రిటర్న్స్ ఏం వద్దు మాకు, జస్ట్ మేము పెట్టిన పైసలు మాకు వస్తే చాలు అని అనుకుంటారు. ఎందుకు తెలుసా? వాళ్ళు సినిమా చేసేది మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మాత్రమే. దానివల్ల ఎంతమంది ఎంప్లాయీస్, దానివల్ల ఎంతమంది కుటుంబాలు ఎంప్లాయ్మెంట్ అయ్యి అదేంటి కుటుంబాలు ఎంతమంది వాళ్ళు సర్వైవ్ అవుతున్నారు అదంతా మీకు తెలియదు. దాని వెనకాల కష్టం తెలియదు. ఒక కమెంట్ పెట్టేస్తారు, అరే ఏంద్రా ఇది అది ఇది అని చెప్పేసి కమెంట్లు పెట్టేస్తారు. సినిమా మీద, యాక్టర్స్ మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద కమెంట్స్ పెడతారు. ఆ కమెంట్ చూసినప్పుడు మాకు ఎంత బాధ ఉంటుందో మీకు తెలియదు. ఏమనంటే అరే ఏముంది అని అంటారు. ఒక్కసారి సినిమా తీయండి తెలుస్తుంది ఒక్కొక్కరికి. నిజం చెప్తున్నాయి, ఫ్రాంక్లీ స్పీకింగ్, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ టు మేక్ ఏ మూవీ చేసిన తర్వాత దానికి పబ్లిసిటీ చేయాలంటే అస్సలు ఘోరం అది. ఇప్పటిదాకా రోడ్డు మీద వెళ్ళేటోళ్ళను సినిమా తెలుసా అంటే తెలియదు అన్నప్పుడు ఆ బాధ ఎట్లుంటుందో తెలుసు, కోట్ల రూపాయలు పెట్టి కూడా. సో అంత ఇదిగా ఉంటుంది సినిమా ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ది. సరే మా గురించి ఆలోచించకండి, మా యాక్టర్స్ అదంతా పక్కన పెట్టి, నేను అనేది ఏంది, ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచించండి. కోట్ల రూపాయలు పెట్టే ప్రొడ్యూసర్స్ గురించి ఆలోచించండి. వాళ్ళు ఏంటంటే అంత మీకు ఎంటర్టైన్ చేయడానికే కదా, లేకుంటే వాళ్ళకేం అవసరం, అదే 4-5 కోట్లు పెట్టేసుకొని సపడే ల్యాండ్ ఏదో కొనుక్కొని వాళ్ళు మస్తు సంపాదించుకోవచ్చు వాళ్ళు. అది కాదు కదా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి సినిమా చేశారు. సో నేను ఒకటే కోరుకుంటున్నాను, కొత్త ప్రొడ్యూసర్స్ ప్లస్ నన్ను పెట్టి తీసిర్రు,
సరే నన్ను చాలా కొంతమంది ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడ్డారు. బిగ్ బాస్లో అవన్నీ రియాలిటీ షో కాబట్టి కొట్లాడతాము, పంచాయతీలు అయితే అవన్నీ అయితే కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి కష్టం ఉంటుంది. అవన్నీ నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ యాజ్ ఎ మూవీగా అంటే నేను ఒక మూవీ లవర్గా ఒక ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉండి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాను ఆడియన్స్ అందరినీ, మీరు వెళ్ళి కొత్త ప్రొడ్యూసర్స్ని ఆదరించండి. కొత్త యాక్టర్స్ అనేది పక్కన పెడితే కొత్త ప్రొడ్యూసర్స్ని ఆదరించండి. వాళ్ళు సినిమా ఒక నమ్మకంతో తీస్తున్నారు. మా మీద నమ్మకం పక్కన పెడితే ఆడియన్స్ మీద నమ్మకంతో మంచి సినిమాలు ఎప్పుడు ఆదరిస్తారని. సో ఎప్పుడు ఇప్పటిదాకా హిట్ అయిన సినిమాలు అన్నీ, చిన్న సినిమాలు అన్నీ మీకు హిట్ అయిన ఏది చూసుకున్నా కూడా వెనకాల బ్యాక్ ఎండ్లో పెద్ద ప్రొడక్షన్ ఉంటుంది, పెద్ద డిస్ట్రిబ్యూటర్స్ ఉంటుంది, పెద్ద కథ ఉంటుంది భయ్. అది ఆదరిస్తారు కాదని కాదు. కొన్ని సినిమాలు మంచిగా ఉండి థియేటర్లో రిలీజ్ అయ్యి తెలియక అక్కడ థియేటర్ నుంచి తీసిన సినిమాలు కూడా ఉన్నాయి. సో అట్లా ఈ సినిమా అవ్వకూడదు. ఇది మంచి సినిమా, ఇది ఆడియన్స్ అందరు వచ్చి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ వచ్చి చూసే సినిమా ఇది. నేను ఎందుకు అంటున్నానంటే యూ సర్టిఫికేట్ కూడా వచ్చింది, అంటే ఫ్యామిలీ అందరు కలిసి చూసే సినిమా అని చెప్పేసి. ఇంకా ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను. కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద హోల్ ఆడియన్స్, నేను ఒక్కరికే చెప్తున్నాను. నెగిటివ్ కామెంట్స్ పెట్టే ఆడియన్స్కి ఒక్కటే చెప్తున్నాను, దయచేసి మీరు పెట్టేటప్పుడు దాని వెనకాల ఎంత కష్టం ఉంటుంది. నాదైనా 12 సంవత్సరాలు కష్టపడ్డా పోయి 4 రోజులు పచ్చడి తినుకుంటా బతికినా నేను రూమ్లో. అట్లాంటి అవన్నీ బయటపడి నేను ఇగో ఈ స్థాయికి వచ్చిన. మీరు ఒక కమెంట్తోని ఒక మాట అనేస్తే ఎంత బాధగా ఉంటుందో మీకు తెలియదు. కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు దేని మీద డిపెండ్ అయ్యి ఉండి అదంతా చేసినప్పుడు కింద ఏదైనా నెగిటివ్ కామెంట్ పెట్టినప్పుడు అది ఎట్లుంటుంది అనేది మీకు తెలీదు. సో దయచేసి ఈ ప్రొడ్యూసర్స్నే కాదు, కొత్త ప్రొడ్యూసర్స్ అందరినీ మీరు ఆదరించండి, ఎంకరేజ్ చేయండి. సో అదొక్కటే కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. నెగిటివ్ కామెంట్స్ పెట్టే ముందు కొంచెం ఆలోచించండి. ఓకే, నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టర్ అని కాదు, వీళ్ళు చాలా చాలా ప్యాషన్తో చాలా కష్టపడి, ఇప్పుడు డైరెక్టర్ గురించి చెప్పాలంటే చాలా చాలా కష్టపడి తను ఒక మూవీ కోసం, ఇంకా ప్రొడ్యూసర్ కూడా వాళ్ళే అయ్యి వాళ్ళ వైఫ్నే ప్రొడ్యూస్ చేసి ఈ మూవీని చాలా కష్టపడి ఇంత దూరం తీసుకొచ్చారు. వాళ్ళు పడిన కష్టం అంతా నాకు తెలుసు. వాళ్ళు ఏం చెప్తారో ఒకసారి కనుక్కుందాం. చెప్పండి మీరు మీ ఎలా తన్ని చూస్తే నీకెట్లా మాటలు రావట్లేదు, నేను చూస్తే నాకు మాటలు రావట్లేదు అంటే ఏంది ఇప్పుడు నేను మీ గురించి చాలా మాట్లాడేసాం చాలు, మీ డామినేషన్స్ చాలు, ఇంకా మేము డైరెక్టర్ తో మాట్లాడుకుంటాం. ఏంది బ్రో ఇది? డైరెక్టర్ గారితో మాట్లాడతాం. మేము డైరెక్టర్ తో మాట్లాడుకుంటాం. చెప్పండి. ఆవిడరా కష్టపడింది, మేము కష్టపడలేదా, మమ్మల్ని ఏం మాట్లాడరా అని తిట్టుకుంటున్నారు. అందుకే ఇప్పుడు డైరెక్టర్ గారికి ఎప్పుడు ఎందుకు ప్రొడ్యూసర్ గురించి చెప్పారు, డైరెక్టర్ గురించి ఎందుకు చెప్పలేదు మీరు? అసలు చెప్పారా డైరెక్టర్ గురించి? నేను ఆల్రెడీ చెప్పిన, నేను చాలా సార్లు ప్రొడ్యూసర్ మళ్ళీ చాటభారతం లేదు నాకు. ఎందుకంటే నా నోరు ఏంటంటే ఇక్కడ నుంచి అర్థమైంది ఏమంటే మీకు ప్రొడ్యూసర్ అంటేనే ఇష్టం, డైరెక్టర్ అంటే ఇష్టం లేదు. అట్లేం లేదు. డైరెక్టర్ నువ్వు అడిగింది ప్రొడ్యూసర్ గురించి అడిగినాను. క్వశ్చన్ లేదు అట్లా అనలే నేను. అర్థమైపోయింది. మూవీలో ఫుల్ డైరెక్టర్ సోహిల్ ని ఫుల్ టార్చర్ చేసేసారు. ఏం చేయలేను, చాలా కూల్ అయినా. డైరెక్టర్ ని పక్కన పెట్టేసి ఓన్లీ ప్రొడ్యూసర్ గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ మంట ఉన్నది అనుకో, ఆ మంట మీద నీళ్ళు వేస్తేనా ఆయన నీళ్లు, నేను మంట లొకేషన్ లో. అది ఆయన నన్ను భరించిండు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అన్న నన్ను భరించినందుకు. అదేం లేదు. సో యాక్చువల్లీ ఇప్పుడు తను చెప్తున్నాడు చాలాసేపు, సో నెగిటివ్ కామెంట్స్ అది ఇది అని. సో హార్డ్లీ ఒక 1000 కామెంట్స్ ఉంటే ఒక 5-10 ఉంటాయి అలాంటివి. సో పెద్ద దాని గురించి కూడా కేర్ చేయాల్సిన అవసరం లేదు. బట్ తనేంటంటే హీఈస్ గుడ్ అండ్ హీ వాంట్స్ ఎవ్రీథింగ్ టు బి గుడ్ అండ్ పాజిటివ్. తనేంటే ఇప్పుడు ఏదో చిన్న కామెంట్స్ అవి పెడతారు కానీ ఇంకా ఈ పిక్చర్ లైట్ వాటి గురించి వీఆర్ నాట్ కేర్డ్ అబౌట్ ఇట్. ఎందుకంటే 1% అంటే జనరల్గా అంటారు కదా, ఒక 30 ఏళ్ళకి ఒక తెల్లింటికి వస్తే చాలా ఫీల్ అయిపోతూ ఉంటారు. అలాగా మనవాడికి ఫ్యాన్స్ అందరూ బ్లాక్ హెయిర్, ఎక్కడో ఒక చిన్న 1-2 వైట్ హెయిర్స్ ఉంటాయి. సో అవన్నీ పీక్ పక్కన పడేది, దాని గురించి పెద్ద మనం థింక్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఒకటే చెప్తాను నేను తన గురించి, హీఈస్ నాట్ ఓన్లీ బ్యూటిఫుల్ అవుట్ సైడ్, హీఈస్ ఆల్సో బ్యూటిఫుల్ ఇన్ సైడ్. సో అలాంటి కైండ్ ఆఫ్ పర్సన్. తన దగ్గర నుంచి చూస్తే యూ విల్ నో. సో ఎలాగైతే తను మమ్మల్ని మేము కష్టపడి తెచ్చి మూవీ గురించి పెట్టామని చెప్పేసి చెప్పాను. నువ్వు అన్నది కరెక్టే అన్నా. నేను ఏమంటున్నానంటే బేసికల్లీ నేను ఇప్పుడు చెప్పేది నేను కన్వే అవ్వలేకపోయిందేమో. నేను అనేది ఏం తెలుసా, నేను అనేది ఎట్లనో చెప్తా, అంటే క్యాజువల్గా చెప్తున్నా నేను నీకు. నేను అనేది ఎట్లా అంటే, మనం ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ది వేరు, ప్రతి ఒక్కరు ఇక్కడ పర్ఫెక్ట్ కాదు. ప్రతి ఒక్కరు పర్ఫెక్ట్ కాదు. ఏదో రకంగా సంథింగ్ నెగిటివ్స్ ఉంటాయి, ప్లస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సరే నా బిహేవియర్ లేకుండా మాట్లాడే విధానం కానీ కొందరు నచ్చుతుంది, కొందరు నచ్చకపోతే, అది బిగ్ బాస్ని కన్సిడర్ చేసి
నన్ను సినిమాలో చూడకండి. అవునవును బిగ్ బాస్ని కన్సిడర్ చేసి నన్ను సినిమాకి కన్సిడర్ చేయకండి. సినిమా అనేది సపరేట్ ఒక జానర్. నేను కష్టపడింది మాత్రమే క్యాలిక్యులేట్ చేయండి, బిగ్ బాస్ని క్యాలిక్యులేట్ చేయకండి. అంటే ఇప్పటికి కూడా ఏంటంటే అదే క్యాలిక్యులేట్ కొంతమంది కింద అరే వీడు బిగ్ బాస్ అంటున్నారు. యాక్చువల్గా లైక్ ఫర్ ఇన్స్టెన్స్ మీకు చెప్తాను. సో ట్రైలర్ లో కూడా కొంతమంది ఇట్లా బిగ్ బాస్ వాళ్ళు ఉన్నారు అనేసి అన్నారు. సో గీతూ రాయల్ మేము షూట్ చేసినప్పుడు బిగ్ బాస్ లో లేదు. బిగ్ బాస్ సరే బిగ్ బాస్ లోనే ఉందనుకోండి, నేను అదే చెప్తున్నా ఇప్పుడు మీ అందరికి. సరే బిగ్ బాస్ లో ఉంటే ఒక నిమిషం, బిగ్ బాస్ లో ఉంటే సరే బిగ్ బాస్ లో ఉంటే యాక్టర్స్ అవ్వద్దా? అంటే మన ఒక నిమిషం, యాక్టర్స్ అవ్వద్దా? అంటే కింద స్థాయి ఉన్నాడు కింద స్థాయికి ఉండాలి. దీనికి నేను ఒక విషయం చెప్తాను. బిగ్ బాస్ కి వెళ్ళక ముందే మేము యాక్టర్స్, బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు మేము అందరికి రియాలిటీ షో ద్వారా జస్ట్ తెలుసుకున్నారు మీరు మా గురించి, అంతేగాని బిగ్ బాస్ షో అనేది వేరు. మేము యాక్టర్స్ కాబట్టే వాళ్ళు తీసుకున్నారు మమ్మల్ని. దాని తర్వాత మూవీస్ చేస్తే కూడా మీరు దాన్ని మూవీ లాగా చూడండి, బిగ్ బాస్ లాగా చూడొద్దు ప్లీజ్. మూవీ యాక్టర్స్ మేము, అందుకనే బిగ్ బాస్కి వెళ్ళాం. ఇదే నేను చెప్పదలుచుకున్నాను. బిగ్ బాస్ లేదు అంటే జబర్దస్త్ లేదంటే ఇంకోటి అని కాదు, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుంది, మూవీలో కంటెంట్ ఉంటే బ్లెస్ చేయండి. ఎందుకంటే చాలా కష్టపడతారు అందరూ, అన్ని ఫీల్డ్లో కష్టపడతారు, సేమ్ యాజ్ మూవీ ఫీల్డ్లో కూడా కష్టపడతారు. కాకపోతే ఇది ఒక రంగులు ప్రపంచం, బయటకు కనపడదు అంతే. లేకపోతే చాలా రంగులు చూస్తాం ఇన్సైడ్. సో జస్ట్ ఒక్క ఛాన్స్ ఇవ్వండి. సో అందరికీ ఎట్లా ఇస్తారో సోహెల్ కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి. డెఫినెట్గా బాధపడేలాగా చేయడు, లేదా టికెట్ ఖర్చు పెట్టుకున్న దానికి ఎక్కడ కూడా అరే ఎందుకు కొన్నాము అని మాత్రం అనిపించేలాగా అయితే చేయడు. 100% పక్కా హీరో పీస్ నేను చెప్తున్నా. మా సెలెక్షన్ మీద మాకు నమ్మకం ఉంది, సో కంటెంట్ మీద నమ్మకం ఉంది. ఇండస్ట్రీకి నేనైతే డైరెక్టర్ గారి ద్వారా ఒక మంచి హీరో పీస్ని ఇస్తున్నాము. 30th తర్వాత తన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఆడియన్స్ దే. ఇంకా మాది అంటారా, డెఫినెట్గా కంటెంట్ బాగుంటే మనీ అనేది సెకండరీ, పేరు అనేది ఫస్ట్. సో బాగుంది మంచి సినిమా తీసారనిపించుకునేది ఫస్ట్ సక్సెస్, కలెక్షన్స్ కూడా సెకండరీ. ఎందుకంటే మూవీ ఇంత కష్టపడి తీసింది అయితే మనీ మేకింగ్ కాదు సోహెల్ చెప్పినట్లు. ఎందుకంటే మాది రియల్ ఎస్టేట్, అక్కడే మేము మంచిగా సంపాదించుకోగలం. సో 100% తన యొక్క డ్రీమ్ ఫుల్ఫిల్ చేయడానికి స్టార్ట్ చేసాము జర్నీ. తన యొక్క ఎన్ని సంవత్సరాల పడ్డ కష్టానికి ఇది ఒక ఏమంటారు ప్రయోగమో ఫలితమో తెలుస్తుంది. డెఫినెట్గా మూవీకి ఒక ఛాన్స్ ఇవ్వండి. అండ్ హాలిడే టైమ్స్లో ప్లాన్ చేసి పంపిస్తున్నాం మీ దగ్గరికి. సో చూసి బాగుంది అంటే చాలా హ్యాపీ, బాగుంది అనే దానికి హ్యాపీ. ట్రస్ట్ మీ, కలెక్షన్స్ అనేది సెకండరీ. ఇంకో మాట కూడా నేను జెన్యూన్గా చెప్తున్నా, మూవీ ఆడియన్స్ పరంగా హిట్ అయ్యి కలెక్షన్స్ రాకపోయినా కూడా నేను 1 సెకండ్ కూడా బాధపడను. డెఫినెట్గా మళ్ళీ గాడ్ ఇంకొక పరంగా మాకు బ్లెస్ చేస్తాడు, ఇంకొక పరంగా వస్తుంది. సో ఇదైతే నేను జెన్యూన్గా చెప్తున్నాను. దిస్ ఈజ్ కెరియర్, ఒక డైరెక్టర్కి ఒక హీరోకి కెరియర్ అండ్ ఆడియన్స్కి పక్కా ఎంటర్టైన్మెంట్. ఏదో మా గురించి చూడమని చెప్పట్లేదు. ఈ మూవీ చూడకపోతే మీరైతే చాలా మిస్ అవుతారు. డెఫినెట్గా చూడండి. సో అది నా సైడ్ నుంచి రిక్వెస్ట్ అంతే. ఒకసారి మీరు సినిమాకి వెళ్తే డెఫినెట్లీ నెక్స్ట్ టైం ఒకసారి మీ గర్ల్ ఫ్రెండ్తో వెళ్తారు, ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మీ పేరెంట్స్ని తీసుకెళ్తారు, ఆ తర్వాత మీ ఫ్రెండ్స్ని తీసుకెళ్తారు. సో అలాంటి సినిమా. సో మీ లైఫ్లో ఉన్న రియల్ ఎమోషన్స్కి చాలా కనెక్టివిటీ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు చూడండి, నచ్చితేనే వీళ్ళందరూ ఇంకా ఎందుకు ఎక్కువ చెప్పారు నేనైతే అడుగుతా మూవీ గురించి, నాకు చాలా తెలుసుకోవాలని ఉంది. ట్రైలర్ చూసిన వెంటనే అంటే సోహెల్ కి అందరూ ప్రపోజ్ చేస్తూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అంటూ తిరుగుతున్నారు అమ్మాయిలు. ఓ రియల్ లైఫ్ అంటే రియల్ లైఫ్ అందరికి కనెక్ట్ అయ్యే మూవీ అన్నమాట. రియల్ లైఫ్ లో డైరెక్టర్ జరిగింది నాకు పెట్టిండు ఆయన. ఓహో ఇప్పుడు వాళ్ళిద్దరికి ఎందుకు గొడవలు పెట్టున్నారు? హస్బెండ్ మాత్రం సేఫ్ సైడ్ చూసుకోండి, నన్నేమో ఓకే అభి గారు, నేను ఇప్పటిదాకా బేసికల్లీ ఇప్పటిదాకా నేను మాట్లాడింది అంత ఎమోషన్తో ఎందుకు మాట్లాడిందంటే నాకు ఓన్లీ నెగిటివ్గా నన్ను చూసే వాళ్ళకి మాత్రమే ఆన్సర్ ఇది. నెగిటివ్గా చాలా తక్కువ మంది చూస్తారు, పాజిటివ్ చాలా మంది ఉన్నారు. చాలా పాజిటివ్. నాకు లైఫ్లో ఏం తెలుసా, నాకు లైఫ్లో ఒక గలీజ్ అలవాటు చెప్తాను మీ అందరికీ. నేను అందరితో బాగుండాలి, అందరు నన్ను అంటే అందరు నన్ను ఇష్టపడాలి, అందరితో బాగుండాలి, ఎవరిని హర్ట్ చేయొద్దు, నా వల్ల ఏం ప్రాబ్లం. మొన్న ఒక మెసేజ్ చూపిస్తాను నీకు ఇన్స్టాలా. మొన్న ఒకరికి మెసేజ్ పెట్టిన, ఏదో కింద ఏదో కమెంట్ పెట్టిర్రు, వీడంటేనే నాకు ఇష్టం లేదు అది అని చెప్పేసి కమెంట్ పెడితే డైరెక్ట్ మెసేజ్ పెట్టిన, ఎందుకు ఇష్టం లేదు నేను నీకు అని చెప్పేసి. నార్మల్ ఆడియన్స్కి నేను ఎందుకు ఇష్టం లేదు నేనేం చేసినా అని పెట్టిన. నేను అలా మీరు మాట్లాడుతూ ఉండండి, నేను చూపిస్తా ఏముందో. సో డైరెక్టర్ గారు మీరు చెప్పండి మూవీ గురించి,
యాక్చువల్గా ట్రైలర్ చూసిన తర్వాత యూ సర్టిఫికేట్ అని చెప్పారు. ఇప్పటి వరకు మూవీ గురించి మాట్లాడిన దాని గురించి నాకు చాలా మంచి మూవీ అని అర్థమైంది. ట్రైలర్ చూసాక కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ నాకు సోహెల్ ఇష్టం అని చెప్పి మాత్రం నేను చెప్పట్లేదు, నిజంగా చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ కలిసి చూసే ఒక మూవీ, ఎంటర్టైనింగ్ మూవీ. అండ్ ఇంకా డైరెక్టర్ గారు ఏం చెప్తారు ఈ మూవీ గురించి అని తెలుసుకుందాం. మీకు కూడా తెలుసుకోవాలని ఉందని నాకు తెలుసుకుందాం. మీరు చెప్పండి. సో సోహెల్ గురించి నేను అంటే తన గురించి సోహెల్ గురించే కాదు, అంటే అలా కాదు, అంటే ఐ వాంట్ ప్యాకేజ్ అంటే నేను అఫ్ కోర్స్ ఇది ఒక పెద్ద టీమ్ ఎఫర్ట్. ఎవరో చిన్ని క్వీన్ అంట ఇన్స్టాగ్రామ్లో ఎవరో నెగిటివ్ కామెంట్ పెడితే నేనంటే ఎందుకు చిరాకు మా మీకు రీజన్ చెప్తారా ప్లీజ్ అని చెప్పేసి పెట్టిన. నువ్వు యాటిట్యూడ్ చూపిస్తావు బాగా అంట. అంటే ఇందాక నేను మాట్లాడింది ఎట్లుంటుంది అంటే కొంచెం ఇదిగా ఉంటుంది కదా, మన అంతా కొంచెం గోదావరికన్ బ్యాచ్ కదా, కొంచెం మాస్ అట్లా ఉంటుంది అనమాట. యాటిట్యూడ్ నచ్చలేదు అనుకుంటే సరే ఓకే, అమ్మ తల్లి యాటిట్యూడ్ ఉంటే ఇంతమంది నన్ను ఇష్టపడరు అని పెట్టిన. పైగా బీబీ వాళ్ళు ముఖ్యంగా నాకు బిగ్ బాస్ సీజన్ 1 నుంచి 6 వరకు అందరు ఫ్రెండ్సే. నాకున్నంత ట్యాగ్స్ నాకు తెలిసి ఎవ్వరికి లేవు. సోయానా, సోకిల్, సోనల్, సోహెల్సే, చోటు పట్టే, అంటే అందరితోని నేను కలిసిమెలిసి ఉండేవాడిని హౌస్లో కూడా. అట్లా అందరి బంధువు ఉండనమాట. సో అట్లా నేను అందరినీ నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళందరికీ చెప్తున్నా నేను బాధతో, ఇవన్నీ నువ్వు అనేవాడు అందరికి నచ్చాలని లేదుగా అని పెట్టింది. మళ్ళీ అవును ఫరక్ పడదు మా నాకు, పర్లేదు బీ హ్యాపీ అని పెట్టిన. సో వాళ్ళకి మాత్రమే ఇది నేను అనేది. నో ప్రాబ్లం. మనోడు చెప్తున్నాగా ఈ మూవీ తర్వాత అంటే క్రేజ్ అది ఇది పక్కన పెడితే ఈ విల్ అంటే ఒక మంచి యాక్టర్ అని అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే మూవీస్ పరంగా తనది రాబోయే ఫస్ట్ మూవీ కాబట్టి డెఫినెట్లీ అంటే బిగ్ బాస్ అది చూసారు, ఓకే క్యారెక్టర్ యాటిట్యూడ్ ఇష్టపడ్డారు, బట్ యాజ్ అన్ యాక్టర్ యూ విల్ లవ్ హిమ్. అంటే ఏంటి అసలు ఇంత బాగా చేస్తున్నాడు ఏంటని అనిపిస్తుంది. సో మల్టిపుల్ షేడ్స్ ఉంటాయి సినిమాలో, అవన్నీ కూడా చాలా టెరిఫిక్గా పర్ఫామ్ చేశాడు. అండ్ మేజర్ చెప్పాలని అంటే అగైన్ ప్రొడ్యూసర్ ఆర్ చాలా ఉన్నాయి, అవన్నీ నేను చెప్పాలనుకోవట్లేదు. అబవ్ ఆల్ నేను ఒకటే చెప్తాను, తను లేకపోతే ఈ సినిమా లేదు. సో కాబట్టి డెఫినెట్లీ అంటే డబ్బు పెట్టడం ఒకటే కాదు, వింటున్నా నేను వద్దన్నా కూడా నేను ఆపుతున్నా కూడా లేదు చేయాలి అని చెప్పి తను నాతో మూవీ చేయించింది. అండ్ అలాగని ఏదో డబ్బు పెడుతున్నాం కదా నెక్స్ట్ వచ్చింది చేయని కాకుండా ప్రతి సీను ప్రతి డైలాగ్ దగ్గర కూడా మేము కూర్చొని డిస్కస్ చేసుకొని ఒక పదం గురించి కూడా మీ ఇద్దరం ఒక 2 రోజులు కొట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. సో అంత కేర్ చెప్పండి ఒకసారి. అంటే ఒక సిచ్యువేషన్ లో ప్రీ రిలీజ్ కి ఉంచరా అన్ని ఇండియా దగ్గర మాట్లాడేస్తారా. చిన్న పదం ఒకటి హీరోయిన్ గురించి ఒకటి డిస్కషన్ వచ్చేటప్పుడు హీరో ఇప్పుడు దాని గురించి ఎందుకు అనేది ఒక మాట, ఆ దాని అనేది నువ్వు ఎందుకు వాడుతున్నావు అంటే హీరోయిన్ డిగ్రేడ్ చేస్తున్నావు నువ్వు అని నేను అన్నాను. అది చాలా కామన్ తెలంగాణలో అని అంటే, అయితే ఆంధ్రాలో అది కామన్ కాదని ఈ రకంగా. సో చాలా డిస్కషన్స్ జరిగి ఒక 2 రోజులు మేము ఎదురు మాట్లాడుకోలేదు దాని గురించి. సో అలా సో ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ మేము చేసుకున్నాము. సో డెఫినెట్లీ ఈరోజు ఈ సినిమా ఉందని అంటే తనే రీజను, అండ్ సినిమా ఎంత బాగుంది అని అంటే ఆయనే రీజను. కర్త కర్మ క్రియ అన్ని డైరెక్టరే. మా కెమెరామెన్ అందంగా ఉంది సినిమా, అంత అందంగా అనిపిస్తుంది అంటే దానికి కారణం మా కెమెరామెన్. అలా కాదు ఎక్కువ బ్యూటీగా చూపించాడు ఇంకా అని చెప్పేసి, అది ఇంకా ఎక్కువ బ్యూటిఫుల్ గా ఉంటుంది సినిమాలో. అపార్ట్ ఫ్రమ్ దట్ అదే కనిపిస్తున్నావు కదా బయట ఎక్కువ నెక్స్ట్ మా ఎడిటర్ మంచిగా సినిమా చాలా షార్ప్ గా ఉండేలాగా చేశారు. అండ్ అగైన్ మా మ్యూజిక్ డైరెక్టర్ అక్షుమన్స్ గారు సాంగ్స్ అందరూ ఆల్రెడీ విని చాలా ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయని చెప్పారు. రీ రికార్డింగ్ మాత్రం చంపేశాడు, అసలు మామూలుగా కాదు. 1 month లో చేయాలనుకుంటే రీ రికార్డింగ్ ఆల్మోస్ట్ 2 months చేసాం, ఎందుకంటే క్వాలిటీ గురించి చాలా బాగా వచ్చింది. మేము చూసుకున్నాం సినిమా, ఎక్కువ నేను చెప్పొద్దు అన్నారు కాబట్టి చెప్పను. సో 30th మీరు రండి, ఒకటే చెప్తాను, ట్రైలర్ చూడండి, టీజర్ చూడండి, పాటలు వినండి, నచ్చితే థియేటర్ రండి, డెఫినెట్లీ డిస్పాయింట్ చేయం. మీకు నచ్చితే మాత్రం మీ ఫ్యామిలీని ఫ్రెండ్స్ని తీసుకెళ్ళండి. మంచి సినిమా తీసినాం, అదొక్కటే మాత్రం చెప్పగలుగుతాం అంతే. మంచి సినిమా లక్కీ లక్ష్మణ్ ఒక ప్యాషన్ తో, ఒక డ్రీమ్ తో, ఒక డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, హస్బెండ్ అండ్ వైఫ్ కలిసి సోహెల్ తో తీసిన ఒక సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చేటట్లు తీసిన ఒక సినిమా, ఎంటర్టైనింగ్. మీరందరూ కలిసి ఫ్యామిలీతో కలిసి రావచ్చు. ఈ కాలంలో ఫ్యామిలీతో కలిసి వచ్చే సినిమాలు చాలా తక్కువ వస్తున్నాయి. దీంట్లో ట్రూ ఎమోషన్స్ అన్ని మన రియల్ లైఫ్ లో జరిగే ఎమోషన్స్ అన్ని కలిపి లక్కీ లక్ష్మణ్ మూవీలో అన్నీ ఉన్నాయి. ప్లీజ్ మీరందరూ మీ ఫ్యామిలీతో, మీ ఫ్రెండ్స్తో అందరూ కలిసి ఒకసారి వచ్చి చూడండి. ఫస్ట్ మీకు నచ్చితే మళ్ళీ రండి. థియేటర్స్లో December 30th రిలీజ్ అవుతుంది లక్కీ లక్ష్మణ్, అందరూ చూడండి.
హేటర్స్ కూడా ఉంటారు ఖచ్చితంగా, నెగిటివ్ కామెంట్స్ చేసే వాళ్ళు కూడా. పర్లేదు, వాళ్ళు కూడా చూసి మూవీ చూసిన తర్వాత మాట్లాడండి మీరు. నో ప్రాబ్లం, ఒకసారి చూసి మాట్లాడండి అంతే. ఓకే, థ్యాంక్ యూ. మచ్ ఫర్ యువర్ టైం. ఎంత బిజీ ఫస్ట్ ఆఫ్ స్కెడ్యూల్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. And yeah. హరిత గారు అండ్ సోహెల్ గారు, Thank you so- చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్ ఇనయ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఇంటర్వ్యూ. అండ్ అట్ ది సేమ్ టైం థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికి కూడా సరే ఇప్పటిదాకా నెగిటివ్ కామెంట్స్ గురించి మాట్లాడి పాజిటివ్ కామెంట్ చేసే వాళ్ళకి. అండ్ నేను ఆంధ్ర సైడ్ ట్రిప్కి వెళ్ళినా కూడా, నేను తెలంగాణ సైడ్ ఇప్పటికీ నేను అదే టూర్ కొట్టినప్పుడు పబ్లిసిటీ, సో రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ రెస్పాన్స్ ఇంకా నన్ను గుర్తుపెట్టుకున్నారు. 2 years అయింది, ఇంకా ప్రేమ అభిమానం ఇంకా చూపిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీ వన్. నేను ఇంకా ఇంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేను. థ్యాంక్ యూ సో మచ్. నేను జీవితంలో నాకు ఏదన్నా ఐఎమ్ బ్లెస్డ్, యాక్చువల్లీ నిజంగా బ్లెస్డ్. ఆ గ్రాటిట్యూడ్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఇప్పటికీ నేను వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు, పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా అందరు నన్ను ఇష్టపడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. నేను డెఫినెట్లీ మీ అందరికీ ఒకటే చెప్తున్నా, నేను ఫ్యూచర్లో కూడా మంచి సినిమాలు చేస్తూ ఉంటా, ఎంటర్టైన్ చేస్తూ ఉంటా, మీ ఫ్యామిలీతో కూర్చొని చూసే సినిమాలు చేస్తూ ఉంటా. అట్లాంటి మంచి సినిమాలు చేస్తా, అట్లాంటి చేయను. సో యా, ఆమె ఫ్యామిలీ హీరో అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్ గా సోహెల్ ఒకటి మర్చిపోయా. మొన్న ఒకసారి ఒక కమెంట్ లో నువ్వు గొంతు అంటా అని పెట్టారు, డిస్టర్బెన్స్ ఉందంట. అది నాకు బేసికల్ చిన్నప్పటి నుంచి నాకు అది అలవాటు అని కాదు. నాకేంటంటే ఇది ఎప్పుడు నాకు ఒక ప్రాబ్లం ఉంది. నాకు ఆల్రెడీ నేను హోమియోపతి టాబ్లెట్స్ ఇస్తారు, అది 2 నెలలు వాడమంటారు. మనం ఒక 4-5 రోజులు వాడతాం, తర్వాత అది అలవాటు పోయింది అట్లా. సో నాకు ఇది ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది, నాకు సైనస్ ప్రాబ్లం ఉంది. దానివల్ల ఇది నాకు ఉంటున్నా. దాన్ని నేను ఆపాలనుకోండి, కొద్దిసేపు నేను అది చేయకుండా నేను ఆపిన అనుకో మాట్లాడరాదు నాకు. అంటే అది ఒక చిన్న ప్రాబ్లం ఉంది నాకు. అది అన్ని కమెంట్స్ అవుతాం అనుకుంటారు, ఇంత వందల్లో వేలల్లో ఉంది, కమెంట్స్ చూడలేదు అనుకుంటారు. వి రీడ్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్. సో కొంతమంది రెస్పాండ్ అవ్వలేదని ఫీల్ అవుతారు, అవ్వద్దు. బట్ మీకు కమెంట్స్ అవుతాం, మాకు రెగ్యులర్గా పెట్టే వాళ్ళ పేర్లు అన్ని ఐడీలు కూడా తెలుసు. సో డెఫినెట్లీ మన మూవీ రిలేటెడ్ కంటెంట్లో మీరు కమెంట్స్ పెట్టండి, వి రీడ్ ఇట్, డెఫినెట్గా రెస్పాండ్ అవుతాం మేము. ఓకే, దానికి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే అందరు పర్ఫెక్ట్ గా ఉండరు. ఒక హీరో అన్న తర్వాత తనకి ఏం ప్రాబ్లం లేకుండా ఉండదు. తన గొంతు సరి చేసుకోవడం కూడా ఒక కామెంట్ గా పెట్టారంటే అది కూడా మీరు ఒక కామెంట్ గా పెడతారా? ఏంటి, అది కూడా చేసుకోకూడదా? మీరు చేసుకోరా రియల్ లైఫ్ లో? ఉండదా మీకు? అయ్యో, అనవసరంగా చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ నా కోసం ఇంత టైం ఇచ్చినందుకు. రియల్లీ లవ్ యూ హరిత గారు. అండ్ సారీ, మనం డామినేట్ చేసేసాం. నేను అమ్మాయిలంటే ఎక్కువ అమ్మాయిలనే మాట్లాడతాను. నీకు విషయం తెలుసా? డైరెక్ట్ ని డామినేట్ చేసేసాను. నీకు మీ అందరికి ఒక విషయం తెలియదు. నాకు చెప్పాను పేర్లు. నాకు ఒక 2 అమ్మాయిలు ఏమన్నారంటే, అమ్మాయిలకి చాలా మంది అమ్మాయిలకి బేసికల్లీ నువ్వు ఒకవేళ కంపారిజన్ చేసుకుంటే కామ్గా ఉండే అబ్బాయిలు చాలా ఇష్టపడతారు. అట్లా అభియన్న గురించి పాజిటివ్గా మాట్లాడాడు. మీ డైరెక్టర్ చాలా కామ్గా ఉంటాడు, వి లైక్ హిమ్ యాక్చువల్లీ అని చెప్పేసి. నేను నిజంగా ఇది జరిగింది, నేను మాట విన్నా కాబట్టి చెప్తున్నా. నువ్వు లే, ఇంకెన్ని రోజులు ఇక రోజు బిర్యానీ 100 years రిజిస్టర్డ్ ఇక్కడ. ఏంది, మేము ఆల్రెడీ సినిమా అయిపోయిన తర్వాత ప్లాన్ చేసుకున్నాం. సరే 30th రిలీజ్ అనుకున్నాం కదా, కొంచెం టైం తీసుకుందాము. కంగారు ఏముంది, సోహెల్ కి వేరే పంచాయతీలు ఉన్నాయి, అయ్యాక మనం తీరిగ్గా జాన్లో ఏదైనా రిలీజ్ తీసుకుందాం. ఊరికే అన్న మంచి వాళ్ళు ఇద్దరు, మంచిగా ఎప్పుడు దంపతులు ఇద్దరు కలిసిమెలిసి హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత చూద్దాం. సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా మిమ్మల్ని మేము వెళ్తున్నాం. మేమిద్దరం ప్లాన్ చేసుకున్నాం, బ్యాంకాక్, దుబాయ్. ఎప్పుడు వెళ్తారా అని. మనం ఇద్దరు వెళ్దాం, వాళ్ళిద్దరు వెళ్తే మన ఇద్దరు వెళ్దాం, ఏముంది, మేము ఎంజాయ్ చేస్తాం. వెళ్ళండి. మనం వాళ్ళకంటే బెటర్ గా వెళ్దాం, బెటర్ ప్లేస్ కి వెళ్దాం, ఇంకా మంచిగా ఎంజాయ్ చేద్దాం. ఇద్దరు వెళ్దాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం, వాళ్ళకంటే డబుల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ సారీ, ఫైనల్లీ చెప్తున్నా, సారీ నేను తప్పుగా మాట్లాడుంటా అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఏం లేదు, మనల్ని లవ్ చేసే వాళ్ళు ఉంటారు, హేటర్స్ కూడా ఖచ్చితంగా ఉంటారు, పాజిటివ్ నెగిటివ్ కూడా ఉంటారు, నో ప్రాబ్లం. వాళ్ళు కూడా ఒక రోజు పాజిటివ్ అవుతారు, ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాం అంతే.